కానీ మొట్టమొదటిగా మితంగా ఉండాలని మనం చూసుకుంటూ వచ్చినాం. కాబట్టి మన జీవితాల్లో మనం పరీక్షించుకుంటాం. కాబట్టి ఏ ఏ విషయాల్లో మనం మితంగా లేమో ప్రభు ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి యవనస్తులంగా మనం ఇప్పుడే మనం సరి చేసుకోవాల్సినటువంటి సంగతి. ఎందుకంటే ఇప్పుడు మనం మితంగా ఉన్నట్లయితే మన ప్రభు చిత్తమైతే ప్రభు మన యొక్క ఆయుష్‌ను ఆయన పొడిగించినట్లయితే మనం ప్రభు కొరకే ఎక్కువ మనము సమయాన్ని గడపగలం. ప్రభు కొరకే ఎక్కువగా మనము మరి ప్రభు మహిమ కొరకే జీవించగలం. కదా! కాబట్టి రెండోదిగా పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. శ్రమ పడమంటా ఉన్నాడు. ఎందుకంటే శ్రమ పడితేనే చాలా లాభాలు. సుఖంగా ఉంటే మనకి ఆత్మీయమైనటువంటి మేలు లేకపోతే లాభం అనేది చానా తక్కువ జరుగుతుంది. అందుకే ఈ ఎందుకు శ్రమ పడమని చెప్తా ఉన్నాడంటే, చూడండి ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 3 అధ్యాయం 10, 11 వచనాలు మనకందరికి తెలిసిన మార్గమే. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 10 అండ్ 11 అందరం కలిసి చదువుకుంటాం. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 3 అధ్యాయం 10, 11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను కదా. కట మాట గమనించండి. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి క్రీస్తు శ్రమలలో పాలువాడవాలని అది దాన్ని మరి పాలువాడినవుట ఎట్టిదో నేను ఎరగాలని చెప్పేసి సమస్తాన్ని తాను పెంటగా ఎంచుకుంటా ఉన్నాడు, నష్టపరుచుకుంటా ఉన్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో. కాబట్టి మత్తయి సువార్తలో మనం చూస్తాం 20 అధ్యాయం 8వ వచనంలో 8వ అధ్యాయం 20వ వచనంలో మరి నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటూ స్థలం లేదన్నాడు. తర్వాత ఆయన ఎంతో దూషిస్తా వచ్చినారు, హింసిస్తా వచ్చినారు, వెక్కిరిస్తా వచ్చినారు, దయ్యం పట్టినవాడన్నారు, అపవిత్రాత్మ పట్టినవాడన్నారు. కదా! ఎన్నో రీతులుగా తనని వారు హింసిస్తా వచ్చినారు. అయినప్పటికిని ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ శ్రమలు ఆయన పోయినటువంటి శ్రమలు నేను కూడా పోవాలా. ఆ శ్రమలు ఆయన పొందిన శ్రమలు నేను కూడా తెలుసుకోవాలన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో తాను పొందిన శ్రమలు అక్కడ రాయబడతా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు అన్ని చదువుకోవడానికి సమయం లేదు కానీ 24వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2 కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 24 24 నుంచి కదా దాదాపు 33 వరకు చివరి వరకు చదువుకోవచ్చు కదా. కాబట్టి ఎన్ని కష్టాల గుండా, ఆపదల గుండా, ఇబ్బందుల గుండా తను వెళ్తా వచ్చినాడో అవన్నీ తను అక్కడ రాస్తా వచ్చినాడు. ఎంత శ్రమ పడతా వచ్చినాడు. చూడండి ఈ ప్రభుని కలుసుకోక మునుపు తను ఎంతో చక్కటి స్థితిలో ఉన్నాడు కదా. కాబట్టి తన గురించి మరి తాను ఎన్నో మాటలు చెప్పుకుంటా వచ్చినాడు. శరీరాన్ని గురించి అతిశయించవలసి వస్తే నాకంటే అతిశయించేవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అంత అతిశయాస్పదం నాకుంది. అయినా కానీ నేను దాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటా ఉన్నాను. ఒక్క మాట చదువుకుంటాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 4. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకోదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును కదా. కాబట్టి శరీరం గురించి అతిశయించినట్లయితే అంటే వాడు 5వ వచనంలో 8వ దినమున సున్నతి పొందితిని ఇశ్రాయేలు వంశపు వాడైన బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రీల సంతానము హెబ్రీయ ధర్మశాస్త్ర విషయమై పరిసేయుడును ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అయితే వాటన్నిటి గురించి అతిశయించటలేదు కానీ మరి క్రీస్తు పొందిన శ్రమలు అవేంటో నేను కూడా తెలుసుకోవాలని తాను ఇష్టపడ్డాడు కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసినాడు. ప్రభుని వెంబడించుట నేర్చుకున్నాడు. కాబట్టి ప్రభుని వెంబడిస్తా వచ్చినప్పుడు తాను పొందినటువంటి శ్రమలు, ఇబ్బందులు, హింసలు అబ్బా! అవి చెప్పడానికి కాదు. కాబట్టి మనం 24వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం వరకు తాను ఎన్ని శ్రమలు పొందుతా వచ్చినాడో అవన్నీ అక్కడ రాయబడతా వచ్చినాయి. కాబట్టి
ఎందుకు శ్రమలు పడాలి? అంటే క్రైస్తవ జీవితం అంటే శ్రమ పొందటమేనా? అందుకేనా దేవుడు మనల్ని పిలిచింది అని మనం అనుకుంటూ ఉండొచ్చు. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 అండ్ వర్స్ 30. అందరం కలిసి చదువుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమపడటియు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడింది. కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడటం కూడా మనకు అనుగ్రహించబడింది. ఒకవేళ ఏం శ్రమలు లేకుండా పోతున్నావేమో, ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఒకవేళ శ్రమలే లేవంటే మనం మరి అనుకోవచ్చు, ఒక రకంగా దీన్ని కంక్లూడ్ చేయొచ్చు, శ్రమలు లేవంటే లోకంతో రాజీ పడుతున్నామని అర్థం. ఎందుకంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించగోరు వారు హింస పొందుదురని రాయబడింది. చూడండి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు హింస పొందుదు. కాబట్టి శ్రమలు వస్తాయి. ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయని ప్రభు చెప్పినాడు. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 33. అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. కాబట్టి శ్రమలు వస్తాయి. శ్రమలు రావట్లేదు అంటే మనం లోకంతో రాజీ పడ్డామని దాని అర్థం. కాబట్టి నిజంగా మనం సద్భక్తితో జీవించినప్పుడు, ప్రభు కొరకే జీవించినప్పుడు, ప్రభు వాక్య ప్రకారం జీవించినప్పుడు శ్రమలు వస్తాయి మనకి. కాబట్టి ప్రభు యొక్క పరిచయం చేయడానికి వచ్చినప్పుడు కొంత శ్రమ కలుగుతుంది మనకి. కాబట్టి శ్రమపడ అంటా ఉన్నాడు. శ్రమ లేకపోతే మనం ప్రభుకు దూరం అయిపోతాం. ఎప్పుడు సంతోషం, ఆనందమే అని ఉంటే, క్రైస్తవ జీవితం అంతా ఆనందమే అని అనుకుంటే, అంటే శ్రమల్లో ఆనందించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. శ్రమలు లేకుండానే మనం ఓన్లీ ఆనందమే మన జీవితంలో ఉంటే మనం దేవుని మర్చిపోతాం, దేవుని యొక్క వాక్యాన్ని కూడా మర్చిపోతాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, చూడండి కీర్తన 119, Psalm 119, 71 వచనం. Psalm 119 verse 71. కీర్తన 119 71 వచనం. అందరం కలిసి చదువుకుంటాం. Psalm 119 verse 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను అంటాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోగలిగినట్లుగా శ్రమనందినట్టు నాకు మేలు. దావీదు యొక్క అనుభవం ఇది. దావీదు అట్టి అనుభవాలు గుండా పోతా వచ్చినాడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని తను హత్తుకోగలుగుతా వచ్చినాడు, ప్రేమించినాడు. ఆ వాక్యం తను ఎర్తిగా ఆదరించింది, బలపరిచింది, అన్ని రాస్తా వచ్చినాడు. కానీ నీ నా జీవితంలో చెప్పగలమా కదా? కాబట్టి శ్రమనందినట నాకు మేలు. శ్రమపడు, కష్టపడు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అపవాదాలు వస్తాయి, నీ గురించి చెడ్డగా మాట్లాడతారు, నిన్ను నిందిస్తారు, అన్ని వస్తాయి. అయితే సంతోషించు అంటాడు ప్రభు చెప్పిన మాట. మనకు అందరికి తెలిసిన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగిన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. కాబట్టి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, హింసలు వస్తాయి. వాటన్నిటి విషయంలో మనం ఏం చేయాలా? సంతోషించి, అది నిజమైనటువంటి సంతోషం, ఆనందం క్రైస్తవ జీవితంలో. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కలిగే సంతోషం సంతోషం కాదు, ఆనందం ఆనందం కాదు. శ్రమల్లో ఉన్నప్పుడు కలిగే సంతోషం అది నిజమైన సంతోషం, శ్రమల్లో కదా. కాబట్టి శ్రమ పడాలి, ప్రభు కొరకే శ్రమ పడాలి. పరిచయలో కాబట్టి కష్టం అనిపిస్తుంది ఎన్నో పర్యాయంలో. కాబట్టి యవన కాలంలో నేను కూడా మందిరంలో ఉన్నప్పుడు
కాబట్టి అప్పుడే అయిపోతుంది. మీటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే సువార్త అంటారు. ఆ తర్వాత మరి లేకపోతే మందిరంలో కొంతమంది కొన్ని పనులు వదిలిపెట్టి ఆ రీతిగానే వెళ్ళిపోతారు. మళ్ళీ మళ్ళీ మందిరంకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనులన్నీ మనమే చేసుకోవాల్సొస్తుంది కదా! యవనస్తులంగా ఉన్నప్పుడు. కాబట్టి కొన్ని కొన్ని పర్యాయములు కాబట్టి పొద్దున వంట పరిచర్య చేస్తారు. తర్వాత మీటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత తిరిగి వడ్డించడం, తర్వాత పాత్రలు కడగడం. కాబట్టి ఎన్నో పనులుంటాయి కదా! కష్టపడిపోతాం. కాబట్టి శ్రమ అనుకుంటాం. అయితే ఇది భౌతికమైనటువంటి శ్రమలు. అయితే స్వార్థ పక్షంగా కొన్నిసార్లు శ్రమలొస్తాయి. కొన్నిసార్లు అవమానాలొస్తాయి. వాటిలో గూడా మనం సంతోషించే వారంగా ఉండాల. కదా! కాబట్టి నేను నా జీవితంలో మరి, మరి వాక్య విషయమై శ్రమలొచ్చినప్పుడు, లేపోతే పరిచర్య విషయంలో శ్రమలొచ్చినప్పుడు, కాబట్టి మన యొక్క వైఖరి ఏ రీతిగా ఉంది. కాబట్టి అంటే వాటి కోసం ప్రయాస పడతా ఉంటున్నామా? శ్రమ పడతా ఉన్నామా? కాబట్టి మనం పరీక్షించుకుంటాం. మన జీవితంలో ఏం లేకుండా సాఫీగా జరిగిపోతా ఉందంటే, మనం ఎక్కడో లోకంతో రాజీ పడుతున్నాం అన్నది మాత్రం అది ఆహ్, మనం గుర్తుంచుకోవాలి. ఆ! కాబట్టి ప్రభు కొరకే నిలవబడ్డప్పుడు కాబట్టి ఎన్నో ఆహ్, మాటలొస్తాయి. కాబట్టి నేను గూడా ఒకసారి మా కాలేజ్‌లో ఇట్లనే జనవరి 25థ్ రోజు క్రిస్మస్‌ని ఆధారం చేసుకొని అందరికి మా ఫ్యాకల్టీస్‌ని పిలిచి కేక్ ఇచ్చి గాస్పెల్ చెప్పినాను. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అటెండర్స్‌ని పిలిచి వాళ్ళని ప్రత్యేకంగా గాస్పెల్ చెప్తా ఉంటుంటే ఒకాయనొచ్చినాడు. వచ్చి కాబట్టి ఇక్కడ ధర్మ ప్రచారం అంటారు. మత ప్రచారం. సార్ మీరు మత ప్రచారం చేస్తున్నారిక్కడ అని జెప్పేసి అన్నాడు. కొంచెం హర్ట్ అయింది నాకు. నేను సర్లే ఆయన ఏమనుకుంటే ఏమనుకున్నాడులే అని జెప్పేసి నా కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన భారం మీద అది చెప్తా వచ్చినాను. కాబట్టి ఆ తర్వాత ఆయన నన్ను చూస్తే నవ్వుకుంటూ పోతా ఉంటాడు. కాబట్టి ఒక మాట అన్నప్పటికిని ఒక దినాన ఆయన కూడా తెలుసుకుంటాడు. కాబట్టి కష్టం కలుగుతుంది. శ్రమ కలుగుతుంది. కాబట్టి వాటన్నిటి విషయంలో మనము మరి సంతోషించే వారంగా ఉండాలి. ప్రభు కొరకే కొంత ప్రయాస పడాలి. కాబట్టి అన్నీ ఈజీగా జరిగిపోవు. కదా! అందుకే పౌలంటాడు చూడండి అపోస్తల కార్యములు 14 అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోజిట్స్ చాప్టర్ 14 వర్స్ 22 22 వచనం. అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తల కార్యములు 14, 22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. కదా! అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు కూడా అవసరం. కాబట్టి ఈ శ్రమలు లేకపోతే మనం దేవుని యొక్క వాక్యం నిలబడలేం. దేవుని కొరకే నిలబడలేం. దేవుని నుంచి దూరం అయిపోతాం. కాబట్టి ఈ శ్రమలు మన జీవితంలో లేకపోతే మనం దేవుని మర్చిపోయే వారంగా ఉన్నాం. శ్రమలు మన జీవితంలో లేకపోతే చివరిగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కూడా మనకు కష్టమైపోతుంది. కదా! ఎందుకంటే ఆ శ్రమ లేని కారణం దేవునికి దూరం అయిపోతాం కాబట్టి పరలోక రాజ్యంలో కూడా ప్రవేశించలేము. కాబట్టి అందుకే పౌలు మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని కాబట్టి శ్రమల గురించి మరి ఎన్నో విషయాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో ప్రభు కొరకే మనము శ్రమ పడాల. కాబట్టి 12 చూడండి పేతురు ఇంకొక వచనం చూసుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 అండ్ వర్స్ 12. అందరం కలిసి చదువుకుంటాం. మొదటి పేతురు 4:12. ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించు. కదా! పేతురు చెప్తున్న మాట ఇప్పుడు. అక్కడ పౌలు చెప్పినాడు. ఇక్కడ పౌలు క్వెషన్ అడుగుతా వచ్చినాడు. ప్రభా! నీ యొక్క శ్రమల్లో నేను పాలువాడటం ఎట్టిదో ఎరుగు నిమిత్తము నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇక్కడ పేతురు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఎప్పుడంటే ఎట్లా ఆయన శ్రమలో పాలువారం అవ్వటం? ప్రభు నిమిత్తమే మనకు శ్రమలొచ్చినప్పుడు. మనం శోధించబడ్డప్పుడు. అగ్ని వంటి మహాశ్రమలు. మన జీవితంలో అట్టి శ్రమలు వచ్చినాయని నేనెప్పుడు గూడా అనుకోను. కదా! అట్టి శ్రమలు గుండా మనం పోయినామని గూడా నేనెప్పుడు అనుకోను. కాబట్టి ఎంతోమంది ఎన్నో శ్రమలు గుండా వెళ్తా ఉన్నారు. ప్రభు కొరకే, ప్రభు యొక్క వాక్యం కొరకే, సువార్త కొరకే. మనం అంత శ్రమల గుండా మనం ఏమాత్రం గూడా పోవట్లేదు. అయితే
ఇంకొక చక్కటి సంగతి ఏంటంటే ఈ శ్రమల్లో ప్రభు మనతో ఉంటాడు. ఇది ఎంతో సంతోషించదగ్గది. చూడండి. కాబట్టి ప్రభు మహిమ బయలుపరచబడుతుంది. చూడండి 14వ వచనం. 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 వర్స్ 14. మొదటి పేతురు 4:14. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎందుకు శ్రమ పడమంటా ఉన్నాడు పౌలు అనంటే, దేవుని ఆత్మ మీతో కూడా ఉంటుంది అప్పుడు ఆ శ్రమల్లో. ప్రభు కొరకే మనం శ్రమ పడ్డప్పుడు. కాబట్టి రెండవదిగా కాబట్టి ప్రభు కొరకే ఎంత ప్రయాసపడతా ఉంటున్నాం, ఎంత శ్రమ ఓర్చుకుంటా ఉన్నాం కదా. కాబట్టి శ్రమ ఓర్చుకుంటే గొప్ప బహుమానం మనకి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పౌలు చెప్పిన మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి ఉంటున్న ఆఖరి భాగం చదువుకుంటాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం అక్కడి నుంచి చదువుకుంటాం. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కదా. కాబట్టి అవమానం నిర్లక్ష్య పెట్టినాడు, సిలువను సహించినాడు కదా. ఎంత శ్రమలు! కాబట్టి వాటన్నిటిని ప్రభు సహించినాడు. ఎందుకంటే తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకే. కాబట్టి ఆయన కూడా ఒక దినం ప్రభు మనం పొందిన శ్రమలకి తప్పకుండా ఆయన ఒక దినం బహుమానం ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనము ప్రభు కొరకే ఈ లోకంలో ప్రయాసపడవలసిన వారంగా ఉంటా ఉన్నాం కదా. కాబట్టి మరి ఎంతవరకు ప్రభు కొరకే ప్రయాసపడతా ఉంటున్నాం, కాబట్టి శ్రమ పడతా ఉంటున్నాం, మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే తర్వాత మనం ఇటు ప్రయాసములు గుండా, ఇటు శ్రమలు గుండా మనం పోలేం. యవన కాలంలోనే ఎంత చేసినా కానీ కదా. తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరిగిన తర్వాత మనం ఆ ధైర్యం చేయలేం ప్రభు కొరకే శ్రమ పడటానికి కానీ, లేకపోతే ధైర్యం చేయడానికి కానీ. ఎందుకంటే ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, వాళ్ళ మీద ఆధారపడే మన మీద ఆధారపడిన వాళ్ళని అని చెప్పేసి మనం ఆ ధైర్యాన్ని చేయలేం. కాబట్టి యవన కాలంలోనే ఎంత చేస్తే అంత ప్రభు పరిచర్య కదా, ప్రభు కొరకే ప్రయాసం, ప్రభు కొరకే శ్రమ కదా. కాబట్టి ఆ శ్రమలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఆ శ్రమల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా అంటే దేవుని ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. ఆ శ్రమల ద్వారా, ఆ శ్రమలు అనుభవించడం వెళ్ళడం ద్వారా ఒక దినం పరలోక రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు కదా. స్టెఫెన్ జీవితంలో కూడా మనం అదే చూస్తాం. స్టెఫెన్ తాను ప్రభు కొరకే ప్రయాసపడతా వచ్చినాడు. తాను తనకి హత్సాక్షిగా అవుతున్న సమయంలో తాను తండ్రి కృపాసనం నిలిచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినాడు. ఆ శ్రమ పొందిన కారణాన్ని బట్టే ప్రభు వాక్యం నిమిత్తమే ప్రభు కొరకే గొప్ప స్వాగతం ప్రభువైన యేసుక్రీస్తు వారు నిల్చొని కదా. ఎప్పుడు ఎక్కడ మనం ప్రభు నుంచున్నాడని చూడం, ఆయన సింహాసనాసనుడిగా ఉన్నట్టే మనం చదువుతా ఉంటాం కదా. అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం. తండ్రి మరి సర్వశక్తుడు తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉంటే నేను చూస్తున్నాను అని చెప్పేసి స్టెఫెన్ చెప్తా వచ్చు. కాబట్టి గొప్ప మరి వెల్కమ్, స్వాగతం అక్కడ మనకి ప్రభు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎవరికి తెలుసా? శ్రమలు గుండా. కాబట్టి ఈ వాక్యం గురించి ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 7 వర్స్ 14. ప్రకటన 7:14. 13 నుంచి చదువుకుంటాం. 13, 14 వచనాలు చదువుకుందాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని మహాశ్రమల నుండి వచ్చిన వారు. కాబట్టి ప్రభు కొరకు ఎంత శ్రమ పడతా ఉన్నాం. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఎంత ప్రయాసపడతా ఉన్నాం, ఎంత శ్రమ పడతా ఉన్నాం. కాబట్టి ప్రభు కొరకే ఎంతో మంది హత్సాక్షులు అయిపోతా ఉంటా ఉన్నారు కదా. వారి గొప్ప స్వాగతం పరలోక రాజ్యంలో. మీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు. నువ్వు నేను పొందుతున్నటువంటి శ్రమలే కాదు అసలు. కాబట్టి నేను రీసెంట్గా ఒక క్రిస్టియన్ టెస్టిమోనీ మూవీ ఒకటి చూస్తా వచ్చినాను.
రిచర్డ్ వెర్నర్ ఏదో ఉంటుంది ఆయన పేరు. కాబట్టి ప్రభు కొరకే తను క్రైస్తవుడిగా ఉన్నందుకు ఆ దినాల్లో జర్మనీలో జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన. కాబట్టి తను జైల్లో వేస్తారు. కాబట్టి ప్రార్థన చేస్తే తీసుకుపోయి కొడతారనమాట. కొట్టి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాళ్ళు ప్రార్థన చేసుకోకూడదు, వాక్యం చదువుకోకూడదు. వాళ్ళ దగ్గర బైబిల్ కూడా లేదు. వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, జ్ఞాపకం ఉంచుకున్నారో దాన్నే ఇద్దరు ముగ్గురితో షేర్ చేసుకుంటా ఉంటారనమాట. షేర్ చేసుకున్నప్పుడు సమయంలో ఎవడన్నా సోల్జర్ వచ్చి చూసినాడంటే తీసుకుపోతాడు. ఆయన ఎవరైతే చెప్తున్నారో ఆయన తీసుకుపోతాడు, బాగా కొడతాడు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెడతారు. కాబట్టి దెబ్బలు తింటా ఉన్నారు, అయినా కానీ వాక్యం చెప్పుకుంటా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అయితే అట్లనే కొంతమంది చనిపోయినారు. ఆ వ్యక్తిని ఆ రీతిగానే బాగా కొట్టారు. బాగా కొట్టినాడు. ఆ వ్యక్తి బాగా కొట్టిన తర్వాత పోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ తర్వాత మీరు చూసే ఉంటారేమో, వినే ఉంటారేమో. నాకు ఆ పేరు కరెక్ట్ గుర్తులేదు. రిచర్డ్ వుంబర్గ్ ఏదో ఉంటుంది ఆయన పేరు. కాబట్టి మరి భార్య పిల్లలు కూడా చనిపోతారు ఆ యొక్క టార్చర్ తట్టుకోలేక. ఆ తర్వాత బాగా కొడతాడు ఆ సోల్జర్. బాగా కొట్టిన తర్వాత వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సంతోషంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ సోల్జర్ వచ్చి అడుగుతాడు అనమాట, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు ఇంకా నువ్వు? నీ భార్య చచ్చిపోయింది, నీ పిల్లలు చచ్చిపోయినారు, ఇంకెవరి కోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అని అడిగినప్పుడు తను నవ్వుకుంటే చెప్తాడు సమాధానం, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అనేసరికి ఆయనకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు, ఇంకా అట్లనే వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రభు కొరకు ఎంతో శ్రమ, వాక్యం కొరకు, ప్రార్థన కొరకు. మనకంత శ్రమలు లేవు. ఎంతో స్వతంత్రంగా బైబిల్ చదువుకుంటా ఉన్నాం, ఎంతో స్వతంత్రంగా మరి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, మందిరాలకు వెళ్తా ఉన్నాం. ఆ దినాల్లో వారికి లేరు, వారు ఎన్నో శ్రమలు కూడా వెళ్తా వచ్చినారు. కాబట్టి నువ్వు నేను ఎంత ప్రయాసపడతా ఉంటున్నాను ప్రభు కొరికి, ప్రభు పరిచయ కొరికి. ఎన్నిసార్లు సనిగి కొనుక్కున్నామేమో. కాబట్టి సాయంకాల సమయం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినాడు, ప్రయాసపడు తిమోతి, నేను ప్రభు కొరికే ప్రయాసపడినాను. కాబట్టి నువ్వు కూడా ప్రయాసపడితేనే, ఆత్మీయ జీవితంలో ప్రయాసం ఉంటేనే, ప్రభు కొరికే ఏదైనా కొంచెం మనం చేయగలిగితేనే మనం ఒక దినాన ఎంతో మహా సంతోషం. కాబట్టి ఆ మహిమలో దేవుడు ఎంతగానో మనల్ని, మరి దేవుడు ఆయనకు మహిమను మనకి ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. బట్ ఎంతో ప్రయాసపడతా ఉన్నాం కదా. ఎంతో టెక్నాలజీ వచ్చింది మనకి, ఎంతో సొఫిస్టికేటెడ్ లైఫ్ వీఆర్ లివింగ్ కదా. కాబట్టి ఇట్టి దాంట్లో కూడా ప్రభుని గణపరిచే విషయంలో, ప్రభు ఇంటికి వెళ్ళే విషయంలో, ప్రభు ప్రజలకి పరిచయం చేసే విషయంలో మనం కష్టపడటానికి, కొంచెం సాక్రిఫైస్ చేసుకోవడానికి వీఆర్ నాట్ విల్లింగ్ కదా. మనం చూపించలేకపోతా ఉన్నాం. కాబట్టి ఆ శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు ప్రభు యొక్క ఆత్మ మన మీద ఉంటుంది. ఆ శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు, ప్రభు కొరికి శ్రమ పడినప్పుడు ప్రభుని ఇంకెక్కువగా తెలుసుకుంటాం కదా. నీ వాక్యం, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్టు దేవుని వాక్యం, ఎవరు దేవుని వాక్యం? దేవుని ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఎక్కువ ఇంకా మనం తెలుసుకోగలుగుతాం మన జీవితంలో కదా. ప్రభు ఎన్ని శ్రమలు గుండా పోతా వచ్చినాడు. కాబట్టి నిజంగా మరి అట్టి ప్రయాసపడడానికి యవన కాలంలో ప్రభు కొరికే ప్రయాసపడడానికి ఒక తీర్మానం చేసుకుంటా. నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని ప్రవేశింపజేసినాడు. ఎంతో మంది ఈ సంవత్సరాన్ని చూడకుండా వెళ్ళిపోయినారు. నిన్ను ప్రభు ఇంకా సజల దేశంలో ఉంచినాడంటే ఒక ఉద్దేశంతో ఉంచినాడు. కాబట్టి నువ్వు అనేకులకి మాదిరిగా ఉండాలి కదా. కాబట్టి చూడండి, తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 3వదిగా 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 3వదిగా, స్వార్థికుని పని చేయం. స్వార్థికుని పని చేయాలి కదా. కాబట్టి అన్ని విషయాల్లో మితంగా ఉండడం ఒక ఎత్తు, ప్రభు కొరికే ప్రయాసపడటం ఒక ఎత్తు, స్వార్థికుని పని చేయి. కాబట్టి 3వ సంగతిగా చెప్తున్నప్పటికీ ఇది చాలా ప్రాముఖ్యం ఒక విశ్వాస జీవితంలో కదా. వర్క్ ఆఫ్ ఎవాంజలిస్ట్ చేస్తా ఉన్నాము. ప్రభు మనల్ని రక్షించినాడు. ఎందుకు రక్షించినాడు? బైబిల్ చదువుకోవడానికా, ప్రార్థన చేసుకోవడానికా, లేకపోతే ఆదివారం మందిరానికి పోయి దేని వాక్యాన్ని విని మరి వచ్చేయడానికా? దానికోసం కాదు. ప్రభు ఎందుకు రక్షించినాడంటే స్వార్థ చేయడానికి రక్షించినాడు. ఆయన కొరికి సాక్షులుగా మనం ఈ లోకంలో ఉండాలన్నది ప్రభు యొక్క కోరిక. ఎవరు ఇట్లా అడుగుతా వచ్చినారంట, రక్షించబడిన వెంటనే వాళ్ళని ప్రభు తీసుకొని పోవచ్చు కదా, అప్పుడు ఏ పాపం చేయకుండా వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు కానీ ఎవరు అడుగుతా వచ్చినారంట.
కేవలం రక్షించడం మాత్రమే కాదు దేవుని యొక్క ఉద్దేశం కదా. కేవలం రక్షించడం మాత్రమే కాదు దేవుని యొక్క ఉద్దేశం, ఆయనతో పాటు ఆయన మహిమను పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, సెకండ్ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 2:14, సెకండ్ తెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్స్ 14. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మను పిలిచాను. 13వ వచనంలో రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను, అది మొదటిది. రెండోది, కేవలం రక్షణ పొందడానికి మాత్రమే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని మా స్వార్థ వలన ఆయన మిమ్మను పిలిచాను. కాబట్టి దేవుని యొక్క మహిమను పొందడం, దట్ ఈస్ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్. కాబట్టి ప్రభు ఆయన సింహాసనం మీద నువ్వు నేను ఉండాలనే దానికి ఉద్దేశం. కేవలం రక్షించబడటం మాత్రమే కాదు. కేవలం రక్షించబడిన వారి సంగతి ఎట్లా ఉంటుంది అంటే చాలా దయనీయంగా ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 1 Corinthians chapter 3 verse 15. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షించబడును. ఎప్పుడైనా ఆలోచించినారు ఈ మాట? కాబట్టి ఈ మాట గురించి ఆలోచించడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు కదా. కాబట్టి పని అంటే రక్షించబడిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి పని, ప్రభు పని కావచ్చు కదా. కాబట్టి ఆ పని ఒకవేళ కాల్చివేయబడితే, దానివల్ల ప్రభుకి ఎటువంటి మహిమ రాకపోతే, ఆ పని కాల్చివేయబడితే అప్పుడు ఎట్లుంటో తెలుసా? నువ్వు రక్షించబడ్డావు, నీకు రక్షణ ఉంది, కానీ ఎట్లుంది తెలుసా? అగ్నిలో నుండి తప్పించుకున్నావు, అంటే నరకంలోంచి జస్ట్ అట్లా బయటపడ్డావు అంతే. ఎట్లుంటో తెలుసా? అగ్నిలోంచి రక్షించబడినప్పుడు ఇమాజిన్ చేయండి ఒకసారి, మీరు ఎప్పుడైనా చేసినారో లేదో. ఇల్లు తగలబడిపోతుంది అనుకోనండి. ఆ ఇంట్లో నుంచి అతి కష్టం మీద వాడు అటు తగులుకొని ఇటు తగులుకొని బతికి బయటపడ్డప్పుడు ఎట్లుంటుంది తెలుసా వారి పరిస్థితి? కొంచెం ఎంటికలు కాలిపోయి ఉంటాయి, బట్టలు కాలిపోయి ఉంటాయి, అటు ఇటు తగిలినాడు కాబట్టి మసి అంటుకొని ఉంటుంది, ముఖం అంతా మసి అంటుకొని ఉంటుంది. కాబట్టి వాడు ప్రాణంతో బయటపడ్డాడు అంతే, ఇంకేం లేదు వాడికి, మొత్తం అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి కేవలం రక్షణ పొంది, కేవలం ఆ రక్షణతోనే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే నీ పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. ప్రభు కొరకేవి ప్రయాసపడకుండా, శ్రమ పడకుండా, ఆత్మల్ని రక్షించకుండా, స్వార్థ పని చేయకుండా, మనం నేను రక్షణ పొందినాను అంతవరకు దాంతో సాటిస్ఫై అయిపోయి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, ఏ పాపం చేయకుండా ఉంటాను అని అనుకుని కూర్చుంటే మన పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. ఒకసారి ఇట్లా యూత్ క్యాంపులో దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నారు. అప్పుడు అనిపించింది, కేవలం రక్షణ పొందితే చాలు, పరలోక రాజ్యంలో అట్లా అడుగు పెడితే చాలులే, ఇంకేం అవసరం లేదులే అని అనుకుంటా వచ్చినాను. వెంటనే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, అట్లా అనుకుంటున్నావేమో, ఒకవేళ అట్లా అనుకొని నువ్వు సాటిస్ఫై అయిపోయి ఉంటే నీకు అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది తెలుసా? అందరు తర్వాత మనకు అందరికి తెలుసు, మన పరలోక రాజ్యంలో పోయిన తర్వాత ప్రభుని ఆరాధించడం మాత్రమే కాకుండా అక్కడ బహుమానాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి బహుమానాలు ప్రభు ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆ బహుమానాలు ఇచ్చే సమయంలో ఎట్లా అనిపిస్తుంది అంటే, మీకు అనిపించుండొచ్చు, స్కూల్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. కాబట్టి అట్లా ఎట్లా అనిపిస్తుందని ఆ దైవజనుడు చెప్పినాడంటే, అబ్బా ఈ పరలోకంలో ఉండటం కంటే ఆ నరకమే బెస్ట్ అనిపిస్తుందంట. మనం ప్రభు కొరకు ఏం ప్రయాసపడకుండా మనం స్వార్థంగా జీవించి సంతృప్తి కలిగి అట్లనే పరలోక రాజ్యానికి పోతాం కదా కదా. మన స్కూల్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసినారా లేదా? అందరికీ ప్రైజ్లు వస్తూ ఉంటుంటే అబ్బా ఇక్కడ ఉండటం కన్నా బయటికి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. మీకు అనిపించిందో లేదు? కాబట్టి పరలోక రాజ్యానికి పోయిన తర్వాత కూడా అట్లే అనిపిస్తుంది. కేవలం రక్షణ పొంది ఏం పని చేయకుండా, ప్రభు కొరికి ప్రయాసపడకుండా, శ్రమ పడకుండా, ఒక్కరికి కూడా స్వార్థ చెప్పకుండా, ఒక ఆత్మను కూడా ప్రభు కొరికి రక్షించకుండా మనం అట్లే వెళ్ళిపోతే ఈ పరలోక రాజ్యంలో ఉంటే కంటే నరకమే మేలు అనిపిస్తుంది. కాబట్టి మనం అట్లా ఉండటానికి కాదు ప్రభు మనల్ని రక్షించింది, ఆయనతో పాటు ఆయన మహిమను మనకి ఇవ్వాలని ప్రభు రక్షించినట్టు కదా. కాబట్టి ఆయన మహిమను ఏరుతుగా పొందగలం అంటే ఆయన సంతోషపడే జీవితం, ఆయన మహిమపరిచే జీవితం లోకంలో మనం జీవించాలి. ఆయన ఎట్లా సంతోషపరచగలం? చాలా ఉన్నాయి, ఒక్కటి మాత్రం చూపిస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా ప్రభు సంతోషపడే సంగతి అనమాట అది. లూకా సువార్త 15వ అధ్యాయం 2-3 సార్లు రాయబడింది. 7వ వచనం చదువుకుంటాం.
లూకా సువార్త 7:10 రాయబడింది. కాబట్టి 7వ వచనం చదువుకుంటా. లూకా సువార్త, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం. పరలోకమందు ఎక్కువ సంతోషం. అటు 10వ వచనంలో ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్తాను. ప్రభుకు సంతోషం కలుగుతాను కదా. ఇంకా 10 నిమిషాలు ఉంది, ముగించేస్తాను. కాబట్టి సువార్థికుని పని చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి సువార్థికుని పని చేయాలంటే. కాబట్టి మొట్టమొదటిగా మనకు భారం ఉండాలి కదా. పౌలుకి ఆ భారం ఉంది. రోమిలికి రాసిన పత్రిక అంటాడు, త్వరగా చూపించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమన్స్ చాప్టర్ 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. కాబట్టి 14వ వచనం. గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడను. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. నేను రుణస్థుడను. నేను సువార్త చేయాలి. అది పౌలు యొక్క భారం కదా. నువ్వు నేను కూడా ఈ భారం కలిగి ఉండాలి. ఈ భారం లేకపోతే మనం రక్షించబడ్డా కానీ వేస్ట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, వాడికి నువ్వు రుణస్థుడు. నువ్వు వారికి సువార్త చేయాలి. అవి వారికి సువార్త చేయకపోతే నాకు శ్రమ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మూడవదిగా పౌలు తిమోతిని హెచ్చరించిన సంగతి ఏంటంటే స్వార్థికం పనిచేయి. కాబట్టి చివరిదిగా కాబట్టి పౌలు మూడవదిగా చెప్పిందంటే స్వార్థికం పని నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. ఇదే పౌలు చెప్పింది. నీ పరిచర్య సంపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి తనకు అప్పగించినటువంటి పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చి ఆయన మహిమపరుస్తూ వచ్చినాడు. కాబట్టి పౌలు చెప్పగలుగుతా వచ్చినాడు. అదే మనం చదువుకుంటూ వచ్చినాం. 7వ వచనం. మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుతాను, విశ్వాసం కాపాడు. నా పరుగు కడముట్టించుతాను ఎంత ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు చెప్పండి. తనకు అప్పగించిన బాధ్యతను తను నెరవేర్చు. నువ్వు నేను చెప్పగలమా నా ప్రభు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చగలిగినానని కదా. మంచి పోరాటం పోడాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని చెప్పగలుగుతా ఉన్నాడు. కాబట్టి తిమోతి నువ్వు కూడా ఆ రీతిగా చేయాలి. నీ పరిచర్యను సంపూర్ణంగా చేయి. అర్థం చేయొద్దు, సంపూర్ణంగా చేయి కదా. కాబట్టి అట్లా చేసినప్పుడే మనము మరి ప్రభుని మహింపరిచేవారంగా ఉంటున్నాం. కాబట్టి యవనస్తులంగా క్లోజ్ చేసుకుందాంలేండి. ఇంకా నెక్స్ట్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మధ్యాహ్నం సాయంకాల సమయంలో ప్రభు 3 సంగతులు మాట్లాడుతూ వచ్చినాడు కదా. కాబట్టి అన్ని విషయంలో మితంగా ఉండు. యవనస్తులంగా ఎట్లా ఉన్నా, నీ జీవితం ఏ రీతిగా ఉంది. కాబట్టి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ కదా. మన జీవితంలో అక్కడ డిసిప్లిన్ ఉందా. ఇక్కడ భౌతికమైన విషయాల్లో కానీ ఆత్మీయ విషయాల్లో కానీ ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. తీర్మానం చేసుకుందాం. మంచి కొత్త సంవత్సరం కదా. కాబట్టి శ్రమ పడదాం. కాబట్టి పౌలు శ్రమ పడినాడు కదా. తిమోతిని కూడా శ్రమ పడమని చెప్తాను. ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో తాను శ్రమ పడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని దాసులు ఎంతో మంది శ్రమ పడ్డారు. కాబట్టి వారికి సమృద్ధి అయిన ప్రవేశం, మహాశ్రమలు గుండా వెళ్ళిన వారు, గొర్రెపిల్ల రక్తం తమ వస్త్రంలో ఉదుకున్న వారని చెప్తా వచ్చినారు. ఆ గుంపులో నువ్వు కూడా ఉండాలంటే ప్రభు కొరకే శ్రమపడు, కొంచెం ప్రయాసపడు. చివరిగా స్వార్థికం పనిచేయి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నేటి దినాల్లో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, జనులు నశించిపోతా ఉన్నారు. మనం సువార్త ప్రకటించకపోతే ఇంకెవరు సువార్త ప్రకటిస్తారు. కాబట్టి మనం కూడా పౌలు వారికి తీర్మానం చేసుకుంటాం. గ్రీసు దేశస్తులు అంటే జ్ఞానులు, ఈ లోకంలో జ్ఞానులు ప్రభు నమ్మరు. కాబట్టి వారికి సువార్త చేస్తున్నటువంటి పని మందే. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. నా బంధువులు, నా తల్లిదండ్రులు, నా ఇంటి ఇరుగు పొరుగు వారు, నా స్నేహితులు, నాతో పనిచేస్తున్న వారు రక్షించబడాలి. వారి కోసం మనం ప్రయాసపడాలి. స్వార్థకుని పని చేయాలి. మనకు అప్పగించిన పని సంపూర్ణంగా మనం నెరవేర్చాలి. ప్రభుని అడగాలి. ప్రభా, నువ్వెందుకు నన్ను రక్షించుకున్నావు? నువ్వెందుకు నన్ను ఇక్కడ పెట్టినావు? ఈ ఇంట్లో పెట్టినావు, ఈ యొక్క పనిచేసే స్థలంలో పెట్టినావు, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో పెట్టినావు, ఎందుకు పెట్టినావు? ప్రభుని అడుగుదాం. ప్రభు బయలుపరుస్తాడు. దాన్ని నెరవేర్చినప్పుడు వీ కెన్ ఆల్సో సే నా పరుగు కడముట్టించింది. కాబట్టి అట్లా యవన కాలంలో అట్టి తీర్మానం చేసుకోవడానికి ప్రభు మనకి సాయం చేయండి కాక. కాబట్టి 3 విషయాలు పోయిన వారం చూసుకుంటూ వచ్చినాం. కాబట్టి దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, ఆ తర్వాత మరి ఇక్కడ డిసిప్లిన్, తర్వాత ఆత్మలు సంపాదన కదా. ప్రభు కొరకే ప్రయాసపడ్డా.
కాబట్టి ఈ యొక్క 6 విషయాలు చివరిగా మనకు అప్పగించబడేటువంటి పరిచర్య 7 సంగతులు. మరి ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు. ఈ సంవత్సరం మనం బతుకుతామో లేదో తెలీదు. ఎట్లా అయిపోతుందో పరిస్థితులు. అయితే ప్రభు రాక మునిపే అట్టి ఈ ప్రభువుని సంతోషపెట్టే రీతి, ప్రభువుని మహిమపరిచే రీతిగా మన జీవితం ఉన్నట్లుగా ప్రభు మనకి సాయం చేయనుగాక. బ్రదర్ ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గత 2 వారాలుగా మీరు మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు మీరు తెస్తూ వచ్చిన లేఖ భాగం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి గత వారం అయితే ప్రభా మీ యొక్క సన్నిధి, మీ యొక్క వాక్యం ప్రభా, మరి దైవికమైన ప్రార్థన సంబంధమైన ఆ యొక్క ప్రభా కేంద్రమైన జీవితం గురించి మీరు నాతో మాట్లాడుతూ వచ్చినారు. ఈ వారం అయితే ప్రభా మరి మరొకసారి మిమ్మల్ని నన్ను దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి అన్ని విషయాల్లో మితంగా ఉండమని చెప్పినారు. అవును ప్రభా, నేనైతే లోకం సంబంధమైన విషయంలో మితంగా ఉండకుండా ప్రభా, మరి దేవునికి సంబంధమైన విషయంలో మితంగా ఉంటూ వచ్చినాను. దయచేసి నన్ను క్షమించండి ప్రభా. మరి ప్రభా ఎన్నో మరి ప్రభా పతనములు, మరి ఎన్నో ప్రభా షార్ట్ కమింగ్స్తో ఉన్నాను ప్రభా. దయచేసి నన్ను క్షమించండి, మమ్మల్ని సమకూర్చండి ప్రభా. తిమోతిని మరి పౌలు హెచ్చరించినట్లుగా ప్రభా మీరు కూడా ప్రభా యొక్క సాయంకాల వేళ నన్ను హెచ్చరించినందుకు మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు హెచ్చరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగున మరి సువార్థికుని పనిచేయడానికి ప్రభా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభా. దయచేసి ఆ యొక్క మరి